నుండి దిక్కి గగనము నుండి దిగ్గి గనుడుగా బ్రియేలు దూత తగినట్టు చెప్పే వారికి మిగుల సంతోష వార్త రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించి కడకు క్రీస్తుని అందరికి నీ తెలిపినాడు రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు వర్తమానము చెప్పి దూత వైభవము పోవుచున్నాడు కర్తను చూచిన వెనుక కాతుము విశ్రమంబపుడు రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. వందనాలక. నిజంగా మనందరిలో కూడా ప్రవీణ యేసుక్రీస్తు వారు ఉదయించినారు కాబట్టి ఈ దినమున మనము దేవుణ్ణి ఆరాధించుటకు చేరవచ్చి ఉంటున్నాము. చక్కగా పాట పాడినారు. యేసు ప్రభు అయితే దావీదు వంశంలో జన్మించినాడు. అయితే మనం అందరము కూడా యేసుక్రీస్తు వంశంలో మనము చేర్చబడి ఉన్నాము. అందుని బట్టి దేవునికి స్తోత్రంలో ఇటువంటి మంచి పాటతో మనల్ని అందరినీ హెచ్చరించినటువంటి సోదరి అన్నపూర్ణమ్మ గారికి యేసునామములో వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇప్పుడు వాక్య పరిచయ నిమిత్తమై సోదరి మార్గరెట్ గారు మనకు వాక్యం అందిస్తారు. ఈ సమయాన్ని సోదరి మార్గరెట్ గారికి ఇస్తున్నాము. అక్క వందనాలక. వందనాలుగా. చేరి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నామా. మరి సిస్టర్ అన్నపూర్ణమ్మ సిస్టరు క్రిస్మస్ సాంగ్ పాడారు. మరి అది పాడమని చెప్పారో లేక ఆమె పాడుతున్నారో నాకైతే తెలియదు, కానీ మరి నేను కూడా క్రిస్మస్ మెసేజ్ చెప్తున్నాను అనమాట. మరి అక్క చెప్పమన్నారు. మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా, మరి ఒకసారి అందరికీ చాలా విషయాలు తెలుసు. అయితే మనం ఈ సీజన్లో ఉన్నాం కదా, మరొకసారి ఆ యొక్క లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుంటే బాగుంటది అనే ఉద్దేశంతో చెప్తాను మార్గరెట్. అదే పాట పాడమని చెప్పాను పొద్దున. అదే అంటే కోయిన్సిడెన్స్ అని అనిపించింది నాకు. నాకు కూడా అక్క క్రిస్మస్ మెసేజ్ చెప్పమన్నారు. మరి నిజమే కదా, మనం ఈ దినాల్లో ఒక దాదాపు 1 month నుంచి క్రిస్మస్ మెసేజ్లే వింటున్నాము. మరి ఆయన పుట్టుక అనేది చాలా ప్రత్యేకమైనది. మనము ఇంతవరకు మన లైఫ్ టైంలో చాలా మెసేజెస్ విని ఉంటాము క్రిస్మస్ గురించి. మరి మత్తయి సువార్తలో 2 అధ్యాయాలు, లూకా సువార్తలో 2 అధ్యాయాల్లో ఈ జననం గురించే రాయబడింది. మరి చాలా క్యారెక్టర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అందరికీ తెలుసు ఈ యొక్క మ్యాటర్, సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది చాలా మ్యాటర్ ఉంది. మనం అందరినీ కవర్ చేయలేం, కానీ మరి అందరికి తెలిసిన విషయాలే. మరొకసారి మనం ఈ సీజన్లో ఉన్నాం కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను. మరి ఇక్కడ క్యారెక్టర్స్ మనకందరికి తెలుసు కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25 వరకు మరియా, యోసేపు, యేసుక్రీస్తు, బాలుడైన యేసుక్రీస్తున్నాడు. మరి లూకా సువార్తలో చూసినట్లయితే మరి గొల్లలు, జ్ఞానులు, హేరోదు రాజు, సుమయోను, మరి నా ప్రవక్త, ఇలాగా ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అందరి గురించి చాలా విషయాలు మనం నక్షత్రము మరి ఇవన్నీ వింటా ఉన్నాము. మరి ఇక్కడ కొత్త విషయాలంటూ ఏం చెప్పేది ఏం లేదు, కానీ ఒకసారి మనము మరలా తలపోసుకుని మన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మాన్ని మనము
జ్ఞాపకం చేసుకుని ఆయన ఎందుకు వచ్చాడు మరి అని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25 వరకు రాయబడిన లేఖన భాగాలు, తర్వాత లూకా సువార్త 1 నుంచి 21వ అధ్యాయం 26 నుంచి 30 వరకు రాయబడిన లేఖన భాగాలు మనం అవసరమైన వాటిని చదువుకుందాం. ఎందుకంటే చాలా ఉంది, చదవడానికి టైం మనకి ఎక్కువ అయిపోతుంది. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుని మనము జ్ఞాపకం చేసుకుందాం మన ప్రభువైన యేసుక్రీస్తుని. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా నాయన పరిశుద్ధమైన దేవ, మరి యొక్క సాయంకాల సమయమున ప్రభా నాకు ఇచ్చిన యొక్క మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీ జన్మాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా దేవా. అంత యోగ్యత అర్హురాలను నేను కాదు, కానీ ప్రభా మీ యొక్క ఉచితమైన కృపధార మీరు నాకు ఇచ్చిన రక్షణ మారు మనసును బట్టి నీకు స్తోత్రం. నన్ను ప్రత్యేకపరుచుకున్నారు, నీ బిడ్డగా చేసుకున్నారు దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. జ్ఞానంతో మీరు నింపండి, మీ మాటతో నన్ను నాయన వాడుకొనండి ప్రభా. మీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం నాయన. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. ప్రతిరోజు సాయంకాలం ఇలాగ నీ బిడ్డలతో చేరి నైనా మేము సహవాసం కలిగి ఉండటానికి మీరు చూపిన కృప అంతటి కొరకు మీకు వందనాలు. ఇంతవరకు నడిపించిన విధానం కొరకే మీకు స్తోత్రం. సంవత్సరం ఆఖరికి మమ్మల్ని తీసుకొని వచ్చావు దేవా. మీరు చేసిన ప్రతి మేలు ఉపకారములన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. ఈ వాక్యాన్ని మేము శ్రద్ధగా ఆలకించడానికి సహాయం దయచేయండి ప్రభా. అవునైనా ఎన్నిసార్లు విన్నా కూడా ఎంతో మధురమైనది ప్రభా నీ వాక్కు. తేనె కంటే మధురమైనది, ద్రాక్ష రసము కన్నా మధురమైనది వాక్యాలు మేము వినటానికి ప్రభా. నైనా మేము శ్రద్ధ కలిగి ఉండటానికి నైనా మీరు చూపిన కృప అంతటి బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ మా ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి మత్తయి సువార్త నేను చెప్పాను కదా, 1వ అధ్యాయము 1 నుంచి 18 వరకు. మరి ఇక్కడ తల్లి 18వ వచనంలో చూడండి. తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైండి ఆమెను అవమానపరచనులకు రహస్యముగా విడనాడ ఉద్దేశించెను కదా. ఇవన్నీ ఇంకా చాలా చివరి వరకు చదివితే 25 వరకు ఆ విషయాలన్నీ మనం చాలాసార్లు చదివి ఉంటాము, తెలిసి ఉంటాయి. మరి ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన జననం గురించి, ఆయన సాధారణమైన వ్యక్తి కాదండి, ఆయన చరిత్ర పురుషుడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ మన ఊరు వస్తున్నాడంటే ఎంతో ముందుగా ప్లాన్ చేస్తారు, అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు పగడ్బందీగా. మరి వస్తాడని అయితే మన ప్రభువు గొప్ప సర్వంను సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయన జన్మం యాక్సిడెంటల్ గా జరిగింది కాదండి. మనకు తెలుసు చాలా మంది ప్రవక్తలు, ముఖ్యంగా యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 6వ వచనంలో, అది అందరికీ చాలా లేఖన భాగము చాలా మరి నోటికి వస్తుంది కదా. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడింది, ఆయన భుజముల మీద రాజ్యభార ముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అగోత్పతి అని అతనికి పేరు పెట్టబడింది. చాలా ఉన్నాయి పేర్లు ఆయనకి. యేసుక్రీస్తు అనే పేరుంది, ఇమ్మానుయేల్ అనే పేరుంది, చాలా ఉన్నాయి బైబిల్లో. వాక్యమే ఆయన పేరు కూడా కదా, దేవుడు ఆయన పేరు. ఈ విధంగా మరి ఆయన ఈ లోకంలో జన్మిస్తాడని ప్రవక్తల ద్వారా ప్రవచించబడినట్టుగా మనము చూస్తున్నాం. ఆయన మరి రాజు అని కూడా మనం చెప్పవలసి వస్తుంది. క్రీస్తు 3 దశలుగా మరి పరిపాలిస్తాడు. ఒకటి, ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆయన సంఘాన్ని కానీ లోకం అంతటిని కానీ పాలిస్తున్నాడు, అదృశ్యుడుగా మనకు కనిపించటం లేదనమాట. అయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 1 నుంచి 6 వరకు చెప్పబడినట్లు 1000 ఏళ్ల పరిపాలన ఇశ్రాయేలీయులను పరిపాలిస్తాడు. అంటే 3 దశలుగా పరిపాలిస్తాడు. ఇప్పుడు అదృశ్యంగా పరిపాలిస్తున్నాడు, 1000 ఏళ్ల పరిపాలనలో ఇశ్రాయేలును పరిపాలిస్తాడు. మరి ఆ తర్వాత చివరిగా శాశ్వతంగా కొత్త భూమి కొత్త ఆకాశము వచ్చినప్పుడు కూడా ఆయన పరిపాలిస్తాడనమాట. ఇది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 4 వరకు, ఇర్మీయా 23:5లో, మత్తయి 2:2, 27, 11, 28, 18, ప్రకటన 9:16 ఇట్లాగా చాలా లేఖన భాగాలు ఆయన గురించి రాయబడి ఉన్నాయి.
ఇంకా పుట్టలేదు, ఆయన పుడతాడు, ఇలాగ అన్నిటిని పరిపాలిస్తాడు అని యెషయా ప్రవక్త ద్వారా పలుకబడినాడు. ఎన్ని పేర్లు చూడండి, ఆయన ఇంకా పుట్టలేదు కానీ అందరికి 1, 2, 3 ఉంటాయి. కానీ ఈయనకైతే ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. ఆయన మీద రాజ్యభారం ఉంటదంట. అంటే రాజు అనమాట, రారాజు, మరి ఆలోచనకర్త, ఇవన్నీ పేర్లన్నీ చాలా ఉన్నాయి. తర్వాత ఇర్మియాలో కూడా చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. మరి రాబో దినాల్లో అంటే దావీదు వంశంలో పుడతాడు, ఆయన ఏ వంశంలో పుడతాడు అనేది కూడా వరకు లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే కనిపిస్తది. న్యాయవంతుడైన నీతి చిగురును పుట్టిస్తాను. పేరు చూడండి, ఆయన న్యాయవంతుడంట, నీతి చిగురు ఆయనకు పేరు. తర్వాత ఆయన చాలా మరి రాజై తెలివిగా పాలన చేస్తాడు, లోకంలో నీతి న్యాయాలు జరిగిస్తాడు. ప్రస్తుత దినాన మనం ఎక్కడా నీతి లేదు, న్యాయం లేదు, అంతటా అన్యాయము అక్రమే. మన ప్రభు అయితే నీతి న్యాయములు గల రాజ్యాన్ని ఆయన స్థాపించి పరిపాలన చేస్తాడు. మరి ప్రకటన 19:16 కూడా రాయబడింది, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడినది. ఆయనకి ఎన్నో పేర్లండి, చాలా పేర్లు ఉన్నాయి. మరి ఆయన పుడతాడు, ఏ వంశంలో పుడతాడు అనేది రాయబడింది. ఆయన ఎవరుగా పుడతాడంట, రాజులకు రాజు, ప్రభువులు ప్రభువుగా పుడతాడంట. ఆయన రాజ్యం చేస్తాడు. అంతేకాదు కానీ మీకా ప్రవక్త కూడా ప్రవర్తించినట్టుగా మనం చూస్తాం. 5:2 బెత్లెహేమ ఎఫ్రాతా యూదావా కుటుంబములో నీవు స్వల్ప గ్రామమే అయినా కూడా నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చునని మీకా ప్రవక్త కూడా. వీళ్ళందరూ ఎప్పుడండి, 750 సంవత్సరాల క్రితమే, అంటే ఇంకా యేసుక్రీస్తు పుట్టక ముందే 750 సంవత్సరాలకు ముందే ఆయన పుడతాడు పుడతాడు పుడతాడని వీళ్ళందరూ కూడా ప్రవచించినట్టుగా మనము చూస్తున్నాం. 5వ వచనము మీకా 5:5లో కూడా ఆయన భూమ్యాంతముల వరకు ప్రబలుడగును. ఇక్కడ మన 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 కంట్రీలో కాదండి, భూమ్యాంతం అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచం అంతటా ఆయన ప్రబలుతాడంట. ఆయన సమాధానమునకు కారకుడు, నీతి న్యాయములు నెరవేర్చేవాడు, సమాధానమునకు కారకుడు. అంతేకాదు కానీ ఆది కాండంలోనే చెప్పబడినది. 3:15 కొంచెం తీసి చూస్తే మంచిగా ఉంటుంది. ఆది కాండము 3:15 ఆయన పుట్టుక గురించి చెప్పబడిందండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగ చేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడవి మీద కొట్టుదు అని చెప్పాను. ఏ సంతానం అంటండి? స్త్రీ సంతానం. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్త్రీ సంతానం అన్నమాట. ఆయన కదా ఆయన సంతానం కంటే మానవులకి మరి ఆ యొక్క సాతానుకు సర్ప సంతానంకు ఏం కలుగుతుందంట? వైరము కలుగ చేసేది. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క సాతాను తలను సిలువలో చితక కొట్టినట్టు మనకందరికీ తెలుసు అన్నమాట. అయితే వాడు ఒట్టి తోకతోనే మరి ఇప్పుడు ప్రపంచాన్ని వెళ్తున్నాడు, ఎంతో గలిబిలి చేస్తున్నాడు ప్రపంచాన్ని అంతా. ప్రభు జన్మ మరి ఆది కాండంలోనే రాయబడినట్టు మనము చూస్తాం. ఏదో కొత్త నిబంధన కాదు కానీ ఆది కాండంలోనే స్త్రీకి పుడతాడని రాయబడింది. అలాగే బిలాము కూడా ప్రవచించినాడు. సంఖ్యాకాండం 24:7 అతని రాజ్యం అధికమైనదగును, దేవుడు ఐగుప్తులో నుండి అతని రప్పించెను. 17వ నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేల్లో నుండి లేచును అన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే మీకా ప్రవక్తే కాకుండా బిలాము ప్రవక్త కూడా ప్రవచించినట్టుగా చూస్తున్నాం. అలాగే ద్వితీయోపదేశ కాండం 18:18 కూడా మరి వారి సహోదరుల నుండి మోసేతో నీ వంటి ప్రవక్తను, అంటే ఎవరు? మోసే లాంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను, అతని నోట నా మాటలు ఉంచేదను, నేను అతని ఆజ్ఞాపించినది యావత్తు అతడు చేయను అని వారితో చెప్పబడినట్టు చూస్తాం. ఇజ్రాయేలీలతో చెప్పబడినట్టుగా మోసే అతడు నా నామము నా మాటలు మనము ఏం చేయాలంట? వినాలంట. వినని వాడిని గురించి విచారణ చేసేదని అంటున్నాడు. అప్పుడే ఇంకా పుట్టలేదండి, పుట్టక ముందే ఆయన పుడతాడు, ఆయన మాట మీరు వినాలి అని, దాన్ని లేకుంటే దాని గురించి నేను విచారణ చేసేదని అప్పుడే మోసే ప్రవచించినట్టుగా మనం చూస్తాం. అలాగే మత్తయి సువార్త 20:11 కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఒక ప్రవక్తనే అన్నమాట. జనసమూహంలో ఈయన గలిలయలోని నజరేతు వాడు ప్రవక్త అయిన యేసు అని వాళ్ళు చెప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి అంతేకాకుండా మరి క్రీస్తు ప్రవక్తగా మనకు ఇక్కడ మొత్తం 20:11 చూస్తాం. మరి లూకా 7:16 కూడా
అందరూ ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అవన్నీ చూసినప్పుడు వాళ్ళకి చాలా భయం వేస్తుంది. మనకు న్యూ టెస్టమెంట్ చాలా అద్భుత కార్యాలు, దయ్యం పట్టిన వాళ్ళని ఆయన ఆ సేన అనే దయ్యం పట్టిన ఆయన బాగా చేస్తాడు కదా. మరి వ్యాధిగ్రస్తులను బాగా చేస్తాడు, చనిపోయిన వారిని బట్టి. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి ఏమైందంట, భయభ్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని వాళ్ళు చెప్పుకోవడము, తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని వాళ్ళు ఏం చేశారంటే మహిమపరిచినట్టుగా ఇది కొత్త నిబంధనలో రాయబడిన లేఖన భాగాలు అన్నమాట. తన మరి లూకా సువార్త 24:19లో కూడా ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త అయ్యిండెను. ఈయన మామూలు వ్యక్తి కాదండి, ఈయన కూడా ఒక గొప్ప ప్రవక్త అని మన ఈ లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. యోహాను రాసిన సువార్త 4:19 కూడా అక్కడ ఎవరు కనిపిస్తారు మనకు, ఒక సమరయ స్త్రీ కనిపిస్తుంది. ఆమె కూడా అంటది, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని సమరయ స్త్రీ చెప్పినట్టుగా చూస్తాం. అలాగే అపోస్తుల కార్యం లూకా కథ రాసింది 3వ అధ్యాయం 22-24లో కూడా ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అగునని లూకా చెప్తున్నాడండి. మరి యేసుక్రీస్తు పుట్టుక గురించి చాలా రోజుల క్రితమే ఆయన గురించి, ఆయన జన్మిస్తాడు, కన్యకకు జన్మిస్తాడు అని పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తుంది అని చెప్పినాడు. ఈయన నామము అన్ని నామముల కంటే పైనామం అని మనము చూస్తున్నాం. మరి ఒక హిందువుల శ్లోకం ఒకటి ఉంది, నేను దాన్ని చెప్పలేను కానీ దాని అర్థం చెప్తాను. ఏమంటే, ఒక దేవుడు అంటే ఎలా ఉండాలి, ఆయనకు ఉండాల్సిన క్యారెక్టర్స్ ఏంటి అంటే, కన్యకకు పుట్టాలి, పంచ గాయాలు పొందాలి, పరిశుద్ధ రక్తం చిందించాలి, మరణంలో నుండి జీవంలోనికి మానవాళిని తీసుకురావాలి, అంతేకాకుండా మరణం జయించిన వాడుగా ఉండాలి, చీకటిని తొలగించేవాడుగా ఉండాలి, ఆయనే వెలుగై ఉండాలి. ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నవాడే దేవుడు. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ఇవన్నీ కూడా సాటిస్ఫై చేశాడు. ఆయన కన్యకకు పుట్టినాడు, ఆయన పంచ గాయాలు పొందినాడు మన కొరకు, ఆయన రక్తం మొత్తం మన కొరకు చిందించాడు, అంతేకాకుండా మరణంను జయించినాడు ఆయన. మరి ఆయనే వెలుగు, నేనే వెలుగు అయి ఉన్నానని ఆయన చెప్పినట్టుగా మనం వింటున్నాం. మరి ఈ విధంగా మన దేవుడు ఇన్ని క్యారెక్టర్స్ కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. ఇంకా ఆయన పుట్టలేదండి, ఇంకా పోలే మనం ఆ జననంలోకి. ఆయన గురించి మనం కొంత అంటే చెప్పబడిన విషయాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. పాపాత్ముడు మరి పవిత్రగా మార్చబడాలంటే పరిశుద్ధ రక్తమే కావాలి. ఆ రక్తం అయితేనే మరి పరిశుద్ధునిగా చేర్చడానికి వీలైతుంది. మరి ఇక్కడ మనము ఏం చేస్తున్నాము, కన్యక కదా, కన్యక గర్భము ధరించి కుమారుని కన్నది అని చాలా మంది నమ్మరు. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మేరీని గురించి చాలా బ్యాడ్ గా అంతా ఇస్తున్నారు పబ్లిసిటీ. అది కాదు, కానీ ఎవరు నమ్ముతారు ఆమె కన్యక గర్భం ధరించింది అంటే పరిశుద్ధాత్మను నమ్మగలిగిన వాళ్ళు మాత్రమే. నమ్మినట్లయితే, ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే, మరి మన దేవుడు త్రిత్వమైన దేవుడు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఆ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఏమైనారో లేఖన భాగాల్లో మనం చూడగలుగుతాం. ఆ కన్యక గర్భం ధరించడం అసంభవమే. అది లోకంలో ఎవ్వరు కూడా ఆ విధంగా, మరి స్త్రీ సంతానం అనేవాళ్ళు మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మనము ఆత్మను నమ్ముతున్నాం, పరిశుద్ధాత్మను, ఆత్మ పవిత్రతకు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినట్టుగా మనము నమ్ముతున్నాం అన్నమాట. అదే మన గొప్ప విశ్వాసం. మరి మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధ రక్తమే కావాలి. మరి పాపముతో నిండిన రక్తము ద్వారా పాపములను తీసివేయడం అసాధ్యం అన్నమాట. అది కాబట్టి మరి లోకమంతా కూడా మరి రక్షించేవారు, నశించిపోయేవారిని మరి రక్షించేవాడు కావాలని లోకమంతా కూడా ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తే మన కొరకు ప్రాణం పెట్టినవాడు. అంతేకాకుండా మరి ఎన్నో నిందలు, అవమానాలు, దెబ్బలు, శిక్ష అనుభవించి మరి పాపులను ప్రేమించి విడుదల విమోచన ఇచ్చినవాడు ఆయనే అని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఇదంతా మరి ఆయన ప్రవక్త అని, ప్రవక్తల ద్వారా ఆయన పుడతాడని ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన విషయాలు చూసాం. మరి క్రిస్మస్ అంటే ఏమంటారంటే చాలా మంది 2024 ముందే పుట్టిండే మీ దేవుడు యేసుక్రీస్తు
మా దేవుళ్ళు అయితే ఎప్పుడో 4,000 సంవత్సరాల క్రితము లేదా 1000 సంవత్సరాల క్రితం నుంచే ఉండేవాళ్ళు, ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు, మీ దేవుడు నిన్నలా మొన్న వచ్చినాడు అని అనుకుంటారు. కానీ మనం ఆది కాండంలో చూడండి, 1వ అధ్యాయము మనకు ఆది కాండంలో ఏమి వ్రాయబడిందండి? ఆది యందు దేవుడు అంటున్నాడు. ఎప్పుడున్నాడండి దేవుడు? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటున్నాడు. ఈ యొక్క అధ్యాయం 1వ అధ్యాయంలో 30 సార్లు దేవుడు 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 అని రాయబడింది. ఆ దేవుడు ఎవరు అని అంటే మనకు యోహాను రాసిన సువార్తలో మనకు కనిపిస్తుంది కదా. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఎవరన్నా ఉంటే కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముందండి? అందరికి అది తెలిసిన వచనమే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడై ఉండెను అని మాట ఉంది కదా. మరి అంతేకాకుండా మనం ఇట్లా కిందికి వస్తే 14వ వచనంలో, ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. మన దేవుడు ఎవరండి? వాక్యమైన దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్యకు వచ్చాడనమాట. కాబట్టి యేసుక్రీస్తు అంటే ఏదో 2024లో ఉన్నవాడు కాదండి. అప్పటి నుంచో ఉన్నవాడే వాక్యమైన దేవుడు. దేవుడే సమస్తాన్ని ఆది కాండంలో చూసినాం కదా, సమస్తాన్ని సృష్టించినాడు. మానవుని కూడా నేలమంటితో మరి చేసి నా దేవుడుగా మనం చూస్తున్నాం. అదే వచ్చాడనమాట. మరి యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 1:17లో చూసినట్లయితే, ధర్మశాస్త్రం మోషే ద్వారా మనకు అనుగ్రహించబడింది. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమొచ్చిందండి? కృపయు సత్యమును మరి సమాధానం, ఇవన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఇచ్చాడు అనమాట. మరి దేవుణ్ణి ఎప్పుడు ఎవరు కూడా చూడలేదు. మరి తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు కదా. ఆయనను బయలుపరిచినాడు. నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టు అన్నాడు. ఆది నుంచి ఉన్నవాడు ఈయన, సృష్టికర్త. యేసుక్రీస్తు అంటే నిన్న మొన్న వచ్చినాడు కాదు, కానీ ఆది నుంచి ఉన్నవాడే ఆయన సృష్టికర్త. ప్రకటన 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనకు రాయబడి ఉంటది, అల్ఫాయు ఒమేగాను నేనే అంటున్నాడు. అనగా ఆది నేనే, అంతం నేనే అంటున్నాడు. ఆది కాండం నుండి మరి ప్రకటన వరకు మన దేవుని యొక్క క్రియలన్నిటినీ, మరి ఆయన చేసిన కార్యాలను మనము ఎరుగుదాం అన్నమాట, చూడగలం. వర్ధమాన భూత భవిష్యత్ కాలంలో ముందువాడ నేనే అని సర్వాధికారియును నిన్న ప్రభు మనకు సెలవిస్తున్నాడు. అదే ప్రకటన 3:21లో కూడా ఏమన్నదంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండున్న ప్రకారం. ఎక్కడున్నాడండి మన ప్రభు యేసుక్రీస్తు? తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్నాడంట. అంతేకాకుండా జయించు అని నాతో కూడా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను అంటున్నాడు. ఆ ధన్యత మనకు కూడా ఇస్తానంటున్నాడు. జయించిన వాడు, మరణంను జయించిన ప్రభువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనల్ని కూడా సింహాసనం మీద కూర్చుండనిస్తానంటున్నాడు. మరి భూమి ఆకాశములను ఆది యందే మరి భూమి ఆకాశములను సృజించిన వాడు. 27వ వచనం ఆదికాండం 1:27లో, మరి ఆయన స్వరూపం అందే కదా నరుని సృజించినాడు. నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయుని ఊదినవాడు. మరి ఆయనే మరి పాత నిబంధనలో దాగిన్న మన ప్రభు అన్నమాట. పాత నిబంధనలో బాధ్యతలు క్రీస్తు నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. పాత నిబంధనల బాధ్యతలు ఏంటండి? ఆయనవి ప్రధాన యాజకుడు, నాయకుడు, రాజు, మధ్యవర్తి, కాపరి, ప్రవక్త, మన మానవ రూపంలో పరలోకం నుండి భూలోకానికి వచ్చిన నరుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నమాట. ఆయన ఏదో కొత్త నిబంధనలో వచ్చిన వాడు కాదు. కానీ అలాగే హెబ్రీ పత్రిక 1:1 వచ్చిన కూడా ఇది మనకందరికి చాలా పరిచయమైన వాక్యమే. ఏముందండి అక్కడ? పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఇందాక మనం చూసుకున్నాం కదా, యెషయా ప్రవచించాడు, మీకా ప్రవచించాడు, దావీదు ప్రవచించాడు, మోషే ప్రవచించాడు, బిలాము ప్రవచించిన రీతిగా మన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినంలో అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడిన అని మనం వాక్యంలో చూస్తున్నాం అన్నమాట. అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన దేవుడు అని మనము నమ్మినట్లయితే కన్యక పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందని మనము నమ్ముతాం అన్నమాట. ఈ త్రియేక దేవుని నమ్మని వాళ్ళు అయ్యో కన్యక గర్భం ధరించనే విషయం వాళ్ళు నమ్మకుండా ఏదేదో
మాట్లాడుతుంటారు అనమాట. ఆయన పుట్టుకలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ వాటి అందరి గురించి మనం చూడలేం, కానీ కొన్ని విషయాలు మాత్రమే మనము చూడటానికి వీలవుతుంది అనమాట. మరి ఆది కాండంలో మరి అవ్వ ఏం చేసిందండి? ఆజ్ఞ అతిక్రమించినట్టుగా మనం చూస్తున్నాం. పురుషుని ప్రమేయం లేదు, ఆయన లేడు ఇంట్లో, అవ్వ మాత్రమే ఉంది. అయితే ఆమె ఏం చేసింది? ఆజ్ఞ అతిక్రమం వల్ల పాపం చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరియ కూడా మరి గర్భం ధరించింది, పురుష ప్రమేయం లేకుండా ఆమె గర్భం ధరించినట్టుగా చూస్తాం. ఒక స్త్రీ అత్తరు గుడ్డి పగలగొట్టి మరియ కదా మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేస్తా ప్రభువును అత్తరుతో ఆయన్ను అభిషేకించి ఆరాధించి ఆమె మంచి కార్యం చేసినట్టుగా మనం వింటాం. శక్తి కొలది ఆమె పని చేసినట్టుగా ఆయన కొరకు చూస్తాం. ఆమె కూడా ఆల్మోస్ట్ మరి పురుష ప్రమేయం ఫ్యామిలీ లేనట్టుగానే మనము లేఖనాల్లో చూడగలుగుతాం. అంతేకాకుండా మగ్దలేని మరియ కూడా, ఆమె కూడా ఎంతగానో ప్రభువుని ప్రేమించినట్టుగా చూస్తాం. పునరుత్థానమైన యేసును మొదటిగా ప్రత్యక్షమైంది ఆమెకే అన్నమాట కదా. ఆమె తర్వాత మరి అందరికీ చెప్పినట్టుగా సువార్త, ఆయన లేచి ఉన్నాడు, ఆయన చనిపోయిన వాడు కాదు, ఆయన పునరుత్థానమైన దేవుడు అని ఆమె ప్రకటించినట్టుగా చూస్తాం. అంతేకాకుండా క్రీస్తు సంఘమును వధువు స్త్రీతో పోల్చబడినట్టుగా చూస్తున్నాం. నాకు ఇక్కడ అనిపించింది, అబ్బా స్త్రీలకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది కదా, స్త్రీల పాత్ర ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత ప్రాధాన్యత కలిగినది, మరి ఎంత ప్రేమ ఆయన పట్ల మనం చూపిస్తున్నాం, ఎంత ఆరాధన భావం కలిగి ఉంటున్నారు, ఎంత కష్టపడి ఆమె శక్తి కొలది మంచి కార్యం చేసింది, ఆయన్ని అభిషేకించింది, ఆరాధించింది, పూజించింది, మరి ఎంతో తన ధనమంతా కూడా హెచ్చించింది, మరి ఆమె సమర్పణ చేసినట్టుగా మనం చూస్తాం. మరి ఆరాధన భావం, స్త్రీలలో ఉన్న ఆరాధన భావం, ఆరాధికులుగా మనం వీళ్ళందరినీ చూడొచ్చు అన్నమాట. మరి ప్రభువు స్త్రీలను ఎంతో గౌరవించినట్టుగా, ఆయన ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా మరి చూస్తున్నాం. స్త్రీలు కూడా ప్రభువుని ఎంతగానో ప్రేమించారు, ఆరాధించారు, స్తుతించారు. మరి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మన సాక్ష్యం ఎలా ఉంది? మనకు కూడా మీటింగ్లు అంటే ఆడవాళ్ళే ఎక్కువ వస్తారనుకోండి, ప్రార్థన చేసేకైనా కానీ, మీటింగ్లు అయినా కానీ, మరి చర్చిలో కానీ, ఎక్కడ కూడా మరి ఆడవాళ్ళకి భక్తి ఎక్కువేమో అనిపిస్తుంది. నిజమే, మరి ఆయన ఎక్కువ ప్రేమించాడు, మనం కూడా ఆయన్ని ఎక్కువగా ప్రేమించబద్దులమై ఉన్నామన్నమాట. ఆరాధికులంగా మనము ఉండాలి. వీళ్ళందరినీ పైన స్త్రీలందరూ ఎంతగానో ప్రభువును ఆరాధించిన వారుగా మనం చూడగలుగుతున్నాం. మనం ఆయన సన్నిధిని కోరేవారంగా ఉండాలి, సహవాసం కోరేవారంగా ఉండాలి. మరి పనులతోనే చాలా బిజీగా ఉంటారు, ఇండ్లలో పనులు కదా, ఆడవాళ్ళకి ఎన్నో పనులు ఓకే ఉంటాయి అందరికీ. అయితే మనము పనులన్నిటిని కూడా మరి కంప్లీట్ చేసుకొని మరి దేవునికి కూడా మనము మన సమయాన్ని, మన ధనాన్ని, మన శక్తిని మరి ఆయన కొరకు వెచ్చించవలసిన వారంగా ఉన్నామండి. అవును, మరి దేవదూతల ప్రత్యక్షతను మరి మరియా చూడండి, స్త్రీ చిన్న యంగ్ ఏజ్, నాకు తెలిసి 13-17 years లోపలే ఉంటది. చిన్న వయసులోనే దేవుని ప్రత్యక్షతను పొందింది, ఆయన చిత్తము నెరవేర్చింది. నిజంగా ఆమె ఎంత ధన్యురాలని ఉంది కదా బైబిల్. ఆమె ధన్యురాలు, దేవుని ప్రత్యక్షతను పొందింది, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడింది. మరి ఆమె కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడిన స్త్రీగా మనం చూస్తున్నాం. తన జీవితం కొనసాగించింది దేవుని మీదనే ఆధారపడి. మరి వేరే స్త్రీలు చిన్న తప్పు చేస్తేనే స్త్రీల నోట్లో ఇంకా నానిపోతాం, అట్లా ఇట్లా అట్లా ఇట్లా అని ఎంతో అవమానపరుస్తారు, గుసగుసలు ఎంతోనో కష్టపెడతారు. అయితే ఈమె ఇతర స్త్రీలు ఆమెను మరి ఎంత చిన్న చూపు చూసింటారో, ఎంత అవమానపరిచి ఉంటారో మరి కదా మనం చూస్తున్నాం. ఇదేమైతే మీ ప్రధానమైంది. అయితే ఆమె పాపము గర్భం ధరించింది. అయితే యోసేపు గురించి మరలా మనం చూద్దాం. కానీ ఆ తర్వాత ఏమైంది, అక్కడ ప్రజాసంఖ్యలో రాయబడాలి, ఫస్ట్ టైం అది అక్కడ రాయాలి. అయితే లేఖనాల్లో ఏమనుంది, ఆయన ఎక్కడ జన్మిస్తాడనింది, బెత్లెహేములో జన్మిస్తాడనింది. ఆ లేఖనం నెరవేరాలి కాబట్టి వాళ్ళు ఉండేది ఎక్కడ, నజరేతులోని గలిలయలో ఉన్నారు. అక్కడికి బెత్లెహేము దాదాపు 120 kilometers అనమాట. నజరేతు నుంచి బెత్లెహేముకు ప్రయాణం చేయాలి 120 kilometers. రోజుకు వాళ్ళు దాదాపు 25 kilometers ప్రయాణం చేస్తారంట. అంటే వాళ్ళు నజరేతు నుంచి బెత్లెహేముకు పోవడానికి 1 week పట్టి ఉంటది. అంత నిండు కదా మనకు బైబిల్లో రాయబడింది. నిండు చూలాలుగా ఉన్న ఆమె ఎంతో ప్రయాసతో ఆ
ఆ యొక్క గాడిద మీద ఫాస్ట్ గా, ఇప్పుడు ట్రైన్లు కానీ బస్సులు కానీ అప్పుడు ఏం లేవన్నమాట. బై వాక్ లేదా ఆ గాడిద మీద కష్టం అనిపించినప్పుడు గాడిద మీద కూర్చొని మరి యోసేపు ఆమెకు హెల్ప్ చేసి మరి బెత్లెహేముకు తీసుకుపోయినట్టున్నాడు. మరి కదా అక్కడ మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మ జరిగినట్టుగా మనకు తెలుసు. ఆ విషయాలన్నీ, ఆయనకు స్థలం లేదు, పొత్తిగుడ్డలతో ఒక చిన్న తొట్టిలో ఆయన పరుండబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు మరి సరే, ఆ ఇక్కడ ఏంటంటే నేను గొల్లల కంటే ముందు రాజులు వీళ్ళ గురించి, జ్ఞానుల గురించి చెప్తున్నాను. మరి కొన్ని బుక్కులు చదివినప్పుడు ఏమనిపించింది అంటే, జ్ఞానులు అంటే వారు రాజులు, చక్రవర్తులు, చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు మరి అని ఇక చూస్తామన్నమాట. ప్రజలకు, రాజులకు తెలియని సత్యాన్ని చాలా దూరంలో ఉన్న జ్ఞానులకు దేవుడు వెల్లడి చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆధ్యాత్మికంగా యెరూషలేము వారి భ్రష్ట స్థితిని తెలియచేస్తుంది. యెరూషలేము బెత్లెహేముకు జస్ట్ 8 కిలోమీటర్లు అన్నమాట. రెండు ఆల్మోస్ట్ దగ్గరనే ఉంటాయి. ఆ అభిషక్తిని రాక కొరకు వాళ్ళు సిద్ధంగా లేరు. ఎవరండి? యెరూషలేము వాళ్ళు. అంటే వాళ్ళు భ్రష్ట స్థితిని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అంటున్నారు. ఎక్కడో చాలా దూరంలో ఉన్న జ్ఞానులకు ఆయన పుట్టినాడని తెలియచేయబడింది. కానీ ఇది యేసు మొదటి రాకడ. మరి రెండవ రాకడ గురించి కూడా మనము సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నాడు. బుద్ధిగల కన్యకల వల్లే మనము రెండవ రాకడకు సిద్ధపడవలసిన వాడమై ఉన్నాం. మరి ఇక్కడ హేరోదు రాజు కూడా మనకు కనిపిస్తాడు కదా. హేరోదు రాజు దగ్గరికి వీళ్ళ జ్ఞానులు వెళ్ళినప్పుడు ఇట్లా రాజు పుట్టినాడు ఎక్కడ అంటే ఆయనకు తెలియదు, ఆయనకు తెలియపరచబడలేదు ఎక్కడ పుట్టినాడని. అయితే ఎవరికి తెలియచేయాలో వాళ్ళకి మాత్రమే దేవుడు తెలియచేశాడు, వాళ్ళని మాత్రమే నడిపించినట్టుగా మనం చూస్తాం. ఎందుకు హేరోదుకు తెలియబడలేదంటే ఆయన హృదయము పరిశుద్ధంగా లేదు, చెడ్డది. అప్పటి నుంచి మరి ఇలాంటి వాళ్ళు అనేక మంది ఈరోజు ఉన్నారు. దేవుని ప్రజలను శిక్షించేవారు హేరోదు కాలంలో ఉన్నారు, ఈ రోజు కూడా మరి దేవుని ప్రజలను శిక్షించేవారు ఉన్నారు. రోమా 31:11-36 ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. ఇవన్నీ కూడా మరి ఆయన లేకుండా వరకు ఆయనకు మహిమ కలుగునుగాక అంటున్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే హేరోదు మహారాజుకు ఆయన ఎక్కడ పుట్టినాడు, రాజే గాని ఎక్కడ పుట్టినాడని ఆయన తెలియపరచబడలేదు. కానీ దూరం ఉన్న జ్ఞానులకు ఆయన తెలియపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-25 వచనాలు కదా మనం చదువుకున్నాము. లూకాలోకి వెళ్దాము. లూకా సువార్త 1వ అధ్యాయము 26-35 వరకు. దావీదు 27వ వచనం. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక్క పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడేను. 1:26లో 6వ నెలలో అంటున్నాడు. 6వ నెలలో గబ్రియేలు దూత ఎవరి దగ్గరికి వచ్చిందంట అండి? మొదట మరి యోసేపునకు ప్రదానం చేయబడింది. ఇక్కడ మరి మనకు మత్తయి, లూకా మాత్రమే ఈ జన్మం గురించి రాశారు. అయితే వేరే వేరే విషయాలు రాశారు. ఇద్దరు సేమ్ రాయలేదు, కానీ డిఫరెంట్ గా అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది మనకి, ఇక్కడ కొంత సమాచారం మనకి దొరుకుతుంది అనమాట. ఇక్కడ ఏమంటాడు? 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి 28వ వచనం చూడండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఎవరంటండి? దయాప్రాప్తురాలంట, శుభం అని చెప్తున్నాడు. దేవుడు ఆమెకి తోడై ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఇంకేమంటున్నాడు? 30వ వచనంలో చూడండి. దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. భయపడద్దు. మరియమ్మ భయపడుతుంది అనమాట. ఏంటబ్బా దూత వచ్చింది. దూత వచ్చినప్పుడు వెలుగు వస్తుంది. వెలుగు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు భయం వేస్తుంది. చిన్న బిడ్డ కదా, అంత టీనేజ్ గర్ల్, 13-17 ఇయర్స్ లోపల ఉంటది అంతే. మరి తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియదు, వాళ్ళు ఆమెను ఎలాగ పెంచారో మనకు తెలియదు. కాకపోతే దేవుడు ఆమె గర్భంలో ఉన్నాడంటే డెఫినెట్లీ షీఈ్ ఆమె మంచి దేవుని యందలి భయము, భక్తి, విశ్వాసం కలిగిన స్త్రీ అని మనము తెలుసుకోవచ్చు అన్నమాట. దేవుని ప్రత్యక్షతను పొందినట్లుగా చూస్తాం. ఆయన కృపను పొందితివి, దేవుని వల్ల నీవు కృపను పొంది భయపడకు అని ఎంత అష్యూరెన్స్ అన్నమాట అని దూత చెప్పినట్టుగా మనము
చూస్తున్నాం. అలాగే పై వచనంలో కూడా ఏమని ఉంటది, యోసేపు కూడా ఆయనకు స్వప్నమందు కదా, కలలో దేవదూత, అది మళ్ళీ మత్తయి సువార్తలోకి వెళ్ళాలి. ఇక్కడ యోసేపు గురించి రాయబడలేదు, కానీ మత్తయి సువార్తలు ఏం రాస్తుందంటే యోసేపు స్వప్నమందు మరి వాళ్ళిద్దరికి ప్రదానం చేయబడింది కదా. పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయింది అంటే పురుషుడికి ఎవరికైనా అనుమానం వస్తుంది. అందుకని ఆయన ఏమనుకుంటాడు, మనకు తెలుసు ఆ హిస్టరీ అంతా, వదిలిపెట్టాలనుకుంటున్నప్పుడు దేవదూత ఆయనకి కలలో దర్శనమిచ్చి చెప్తది కదా, ఏమని, ఆయన ధైర్యంగా లేని విషయం. మరి ఇక్కడ ఏమంటాడు, మళ్ళీ వెళ్ళాలి అక్కడికి. దేవదూత ప్రత్యక్షమైంది, మత్తయి సువార్తలో కనిపిస్తుంది మనకు ఆ విషయము. 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆయనకు కూడా ఏం చెప్తా ఉందండి దూత, భయపడొద్దు యోసేపు, భయపడొద్దు, ఆమె గర్భం ధరించిందే. ఎలాగా మేము సొసైటీలో ఈ యొక్క ఇది భరించాలి అని ఒకవేళ భయపడి ఉండవచ్చు. అయితే దేవుడు మరి భయపడకుడి అని ఆయన చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. ధైర్యంగా ఉండాలి. మనం కూడా అంతే, లైఫ్ లో చాలా విషయాల్లో భయపడతా ఉంటాం. యోసేపు కూడా యవనస్తుడే, ఆయనకు కూడా దేవదూత దర్శనం వచ్చింది, ఆయన కూడా భయపడుతున్నాడు, ఏంటి ఇలా జరుగుతున్న పరిస్థితులని. అయితే భయపడకుడి, ధైర్యంగా ఉండండి దేవదూత చెప్పినట్టుగా మనము చూస్తున్నాం అన్నమాట. మనం కూడా మన లైఫ్ లో చాలా విషయాల్లో అయ్యో అదెట్లో ఇదెట్లో ఏమవుతుందో, రోగం వస్తుందేమో, ఆరోగ్యం మరి ఉద్యోగం పోతుందేమో, అది పోతుందేమో, ఏవేవో ఆలోచించుకొని మనము భయపడుతుంటాం అన్నమాట. వ్యక్తిగత భయాలు ఉంటాయి, కుటుంబ భయాలు ఉంటాయి, సంఘ భయాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. మరి వాటన్నిటిలో కూడా మన ప్రభు ఏమంటున్నాడు, భయపడకుడి, భయపడకుడి. దూత ద్వారా మరియతో చెప్పిన దేవుడు, యోసేపుతో చెప్పిన దేవుడు, మరి గొల్లలతో కూడా చెప్తాడు కదా, భయపడకుడి, భయపడకుడి అని. గొల్లలు కూడా దేవదూతలు దర్శనం ఇచ్చి భయపడకుడి అని చెప్తారు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ధైర్యం ఇచ్చేవాడుగా, ధైర్యం ఇవ్వడానికి వచ్చాడు. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో భయాలు మనం చుట్టుముట్టి ఉంటాయి, వాటన్నిటి విషయంలో భయపడకుడు. బైబిల్లో కూడా 365 సార్లు రాయబడినట్టుగా చూస్తాం. మరి జరగబోయే వాటికి గురించి కూడా మనము భయపడుతూ ఉంటాం. ఈ భయాలన్నిటినీ పారదోలడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినట్లుగా మనము చూడగలుగుతాం. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకు రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిందన్నట్టుగా మనం లేఖన భాగాల్లో చూస్తాం. అయితే మరి ఇక్కడ చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనంలో, మరి వీళ్ళు లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలని కౌసర ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. మరి వీళ్ళు అక్కడ రాయించుకోవాలి కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి, నజరేతులో ఉన్న వాళ్ళు, కాపురం ఉన్న వాళ్ళు బెత్లెహేంకి వెళ్ళారనమాట. ఎవరు, మరియా యోసేపులు. బెత్లెహేం అంటే ఏమని అర్థము, రొట్టెల ఇల్లు అని అర్థం. నిజంగా ఆయన రొట్టెల ఇల్లులో పుట్టాడు, కానీ ఆయన ఈలోక సంబంధమైన ఆహారం కాదు కానీ జీవాహారమైన యేసుక్రీస్తు మరి ఇక్కడనే జన్మించారు కూడా. అలాగే యోహాను సువార్త 6:35 ప్రకారము అక్కడ ఆ బెత్లెహేంలో వాళ్ళకి స్థలం లేకపోయింది కదా, అందుకని మరి అక్కడ చూస్తాం, అక్కడ స్థలం దొరకలేదు. కానీ ఆయన జీవిత కాలం అంతా కూడా ఆయనకు ఎక్కడ కూడా తలవాల్చుకుంటకు ఉంది కదా. ఒకసారి అంటాడు కదా, ఆయనకు తలవాల్చుటకు స్థలము లేదని చెప్పబడినట్టుగా, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకుంటున్నాను ఆయనకు ఇంత స్థలం కూడా లేకపోయిందని చెప్పబడినట్టు లేఖన భాగం చెప్పబడినది నెరవేరినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. మన మనిషి కుమారుడికి లేదు. కొలస్సీ 2:9 కూడా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. అయితే ఆయనకు తలవాల్చుకోవటానికి స్థలం అయితే పుట్టినప్పుడు లేదు, ఆయన జీవిత కాలంలో కూడా మనం ఎక్కడ ఆయన ఒక ఇల్లు ఉన్నట్టుగా మనము చూడమన్నమాట కదా. మనల్ని అయితే దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడు, మన కోసమే ఆయన
దీనుడుగా దరిద్రుడుగా ఆ యొక్క మహామహిమను ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చి ఆయన ఎంతగానో తగ్గించుకొని మన కోసం ఈ లోకంలో జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగా ప్రకటన 22:16 నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమైన వేకుచుకొనై ఉన్నాను అని యోహానుతో మరి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పబడినట్టుగా చూస్తున్నామండి. మరి లూకాసు వార్త 2:8 ఇక్కడ కదా గొల్లలు మరి యేసుక్రీస్తు అక్కడ పుట్టిన తర్వాత 8 లూకాసు వార్త 2:8 ఈ యొక్క విషయాలన్నీ మేము చాలా వింటున్నాము. క్రిస్మస్ అంటే ఇవే మాటలు చెప్తా ఉంటాం కానీ కాకపోతే ఈ సీజన్ ఒకసారి మరలా మనము వాటిని నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. లూకాసు వార్త 2:8 చూడండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరి కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్న దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఆ విధంగా దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పత్తి గుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో ఆయనకి ఇష్టడైన మనుషుల భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ యొక్క భాగం అంతా మనకి చాలా పరిచయమైన భాగమే. గొల్లలు పాపం ఏమాత్రము జ్ఞానము, చదువు, సంస్కారము మరి ఏమి తెలియని అమాయకులు అన్నమాట. అట్లాంటి వాళ్లకు ప్రభు పుట్టినాడని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందుతుంది అనమాట. ఒకవేళ ఆయన రాజ కుటుంబంలోనూ రాజ భవనంలోనూ పుట్టి ఉంటే వీళ్ళకు అక్కడికి పోయే అవకాశమే ఉండేది కాదు. అందరికీ అందుబాటులో ఉన్నాం దేవుడు, మన దేవుడు. మరి వీళ్ళు ఏం చేశారంటండి, వెంటనే వాళ్ళకు శిశువు దూత చెప్పిన వెంటనే, ఆలస్యం అయితే వాళ్ళు చేయలేదు కానీ వెంటనే వాళ్ళు శిశువుని చూసేకి వెళ్ళినట్టుగా చూస్తాం. అక్కడ దూతలు వీళ్ళకు కూడా ఏం చెప్తున్నాడు, భయపడకుడి. పాపం వాళ్ళ అమాయక జీవులు కదా, ఇదేంటి ఇంత విలువ వచ్చేసింది, ఇంతమంది దూతలు వచ్చేస్తారు అని వాళ్ళు భయపడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళు వెంటనే వచ్చి మరి ఆయన్ని చూసి తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటి ఇక్కడ ఉంది కదా, ఎక్కడ 20వ వచనంలో గొర్రెల కాపలు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని గురించి దేవుని మహిమపరచు స్తోత్రం చేయించు తిరిగి వెళ్ళిరి. ఇది సాక్ష్యం అండి, గొప్ప సాక్ష్యం గొర్రెల కాపలు చెప్పినారు. మనం కూడా చెప్తుంటాం కదా, మనం ప్రభువు మన విషయంలో ఎలా రక్షణ చేశాడు, రక్షణ మనకిచ్చాడు, మళ్ళీ ఏ విధంగా మనల్ని కాపాడుతున్నాడు, ఏ విషయాలైనా సహాయం చేస్తున్నాడు, మనకి ఎలాగైనా తోడుగా ఉన్నాడు, విషయాలన్నీ కూడా మనం సాక్ష్యము చెప్తా ఉంటాం. వీళ్ళు కూడా విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని గురించి దేవుని మహిమపరచుతూ స్తోత్రం చేయించు తిరిగి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నామండి. మరి అలాగే మత్తయి సువార్త 2:2 వెళ్తే తూర్పు దిక్కున నక్షత్రం కదా, జ్ఞానులు ఎలా వచ్చారు చాలా దూరం నుంచి అంటే వాళ్ళకు ఒక నక్షత్రము వాళ్ళకి దారి చూపినట్టుగా చూస్తున్నాం. అత్యానంద భరితులై వాళ్ళు ఆ జ్ఞానులు ఆ యొక్క ఏమంటారు ఆ యొక్క స్టార్, ఆ యొక్క నక్షత్రాన్ని ఫాలో చేసుకుంటూ మరి అక్కడికి వచ్చి మరి ఆయన్ని చూచి ఈ విషయాలన్నీ మరి మత్తయి సువార్తలో రాయబడినాయి. మత్తయి సువార్త 2:2 రావాలి. మత్తయి సువార్త, లూకా సువార్తలు అక్కడ 2 అధ్యాయాలు, ఇక్కడ 2 అధ్యాయాలు. మరి ఆయన యొక్క జననం గురించి చాలా విషదంగా ఎవరెవరు వచ్చారు, ఏం చేశారు అనే విషయాలు చాలా చక్కగా రాయబడినట్టుగా మనం చూస్తాం. 2వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ రాజు అయిన హేరోదు దినమున యూదా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఎందుకు వచ్చారండి వాళ్ళు, ఆయన్ని చూడాలి. ఆ చిన్న బాలుడే, ఆయన గొప్ప రాజు, అందుకే అక్కడ ఒక నక్షత్రము కొత్తది పుట్టింది, అదే ఈ వీళ్ళకి మార్గం చూపించిందంట. నిజంగా చాలా ఆశ్చర్యం కదండి. మరి వాళ్ళు వచ్చారు, జ్ఞానులు వచ్చి మరి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించినారు.
తల్లిని యోసేపును కాదు కదండి, చిన్న బాలుడైన యేసును చూసి ఆయనను పూజించి బంగారు సాంబ్రాణి బోలము కానుకలుగా వాళ్ళు అర్పించినట్టుగా చూస్తున్నాం. మరి బంగారు అంటే రాజుకు గుర్తుగా ఉంటుంది, బోలం అంటే ఆయన మరణ పునరుత్థానాలకు సాదృశ్యంగా ఉంటుంది, సాంబ్రాణి అంటే ప్రార్థన కు సామృజ్యం ధూపం అన్నమాట. మరి ఇవి కానుకలుగా సమర్పించినట్టుగా చూస్తున్నాం. మరి అక్కడ యెరూషలేములో ఉన్న బెత్లెహేము యెరూషలేము దాదాపు దగ్గర దగ్గరే ఉంటాయి కాబట్టి ఇక్కడ మతాధికారులకు మరి పండితులకు కూడా తెలుసు అభిషక్తుడు వస్తాడని, ఆయన బెత్లెహేములో పుడతాడని తెలుసు. కానీ ఆయన్ని చూసేందుకు కానీ ఆయన ఆరాధించడానికి కానీ వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అరే అవును ఆయన పుట్టారన్నారు కదా, ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు పుడతాడు అనే విషయాలు వాళ్ళు ఏమి ఆలోచించలేదు. కానీ అయితే ఈ నక్షత్రం చేసినట్టుగా మరి ఏ నక్షత్రము ఏ గ్రహం గాని చేయలేదు. ఈ విధంగా చేయడానికి ప్రభువే వారికి సహాయం చేసి జ్ఞానులను ఆయన పుట్టిన స్థలానికి తీసుకొని వచ్చినట్టుగా మనము చూస్తాం. పుట్టిన స్థలం కాదనుకోండి, కొంత టైం పట్టింది వాళ్ళు రావటానికి, దూర ప్రయాణం కదా ఆ కాలంలో, మరి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కదా వచ్చారనమాట. మరి ఆయనే ఏకైక దేవుడు మాత్రమే, మరి ఆయనే ఆరాధనకు పాత్రుడు అనే విషయం మనం 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. మరి లూకా చాలా విషయాలు, మరి లూకా వీళ్ళు జ్ఞానులు ఎవరండి, మరో జాతి మతానికి చెందినవారు అయినా కూడా ఆయన్ను మహిమపరచడానికి, ఆయన్ను ఆరాధించడానికి, ఆయన్ని పూజించడానికి దూర ప్రాంతం నుంచి ఆయనకు కానుకలు తీసుకొని ఫస్ట్ టైం వాళ్ళు వచ్చినట్టుగా చూస్తున్నాం. మరి ఇప్పుడైతే అనేకులు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా సమూహాలుగా ఆయన్ని ఆరాధించేవారుగా ఉంటున్నారు. లూకా సువార్త అంతా మనం చూసినట్లయితే స్తుతి ఎక్కువగా రాయబడింది. మరి లూకా డాక్టర్ అని మనకు తెలుసు కదా, మరి డాక్టర్స్ పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భం ధరించడం అంటే డాక్టర్స్ మెడికల్ సైన్స్ ప్రకారం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట. ఇది అసాధ్యం, ఇది అసంభవము అంటారు. అయితే లూకా మరి ఆ విషయాలు ఎంతో చక్కగా, ఆమె పరిశుద్ధాత్మ గర్భం ధరించింది, మరి కుమారుని కన్నది, ఆయనకి యేసుని పేరు పెట్టారు అని చాలా విషయాలు, మరి ఆయనకు సున్నతి చేశారు, ఇవన్నీ విషయాలు కూడా మరి లూకా సవివరంగా రాయాల్సినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఏ రోజు యేషావు సంతానం అన్నమాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తును చంపాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినట్టుగా మనం చూస్తాం. అయితే అది దేవుని చిత్తం కాదు కాబట్టి మరి ఆయన్ని తప్పించినట్టుగా మనం చూస్తాం. మోషే కూడా పుట్టినప్పుడు ఆయన్ని చంపాలని చూస్తారు, కానీ ఆయన ప్రణాళికలో ఉన్నవారు కాబట్టి మరి మోషేను కాపాడి మరి నట్టు మనం చూస్తున్నాం. అలాగే మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా కాపాడినట్టుగా మనము చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ప్రస్తుత దినాల్లో కూడా దేవుని బిడ్డల్ని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, అయినా పర్వాలేదు, దేవుడు మనతో ఉండే దేవుడు. మనము ఈ విషయాలకు కూడా మనం భయపడవలసిన పని లేదనమాట. అయితే హేరోదు మహారాజు ఈ విధంగా చేశాడు, కానీ తర్వాత అంటే ఆయనకు చాలా భయంకరమైన జబ్బు వచ్చిందంట. అసలు ఆయన దగ్గరికి కూడా ఎవరు పోయేవాళ్ళు కాదంట, భోజనం కూడా ఇట్లా ప్లేట్ ఇసిరేసేవాళ్ళంట, అంటే అంత బ్యాడ్ స్మెల్ వస్తుంటాడంట ఆయన. అట్లా ఆయన ఏమైనాడండి, పురుగులు బట్టి చనిపోయినాడు. ఎందుకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకంలో లేకుండా చేయాలనుకున్నాడు, కానీ ఆయన వెళ్ళిపోయినాడు. జస్ట్ అదే అంటారు, 1 సంవత్సరము 2 సంవత్సరాలకు ఆయన చనిపోయినాడు అని, దేవుడు పుట్టిన తర్వాత. మరి ఈ విధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము మరి 18 నుంచి 25 వరకు మనం చూసినట్లయితే, మరియ భర్త అయిన యోసేపు గురించి మనము ఆలోచిస్తే, ఆయన చాలా నీతిమంతుడని మనం లేఖన భాగాల్లో చూస్తున్నాం. నీతిమంతుడై ఉండి కదా, మన బైబిల్లో చూసినట్లయితే యోబు నీతిమంతుడై ఉన్నాడు, నోవాహు నీతిమంతుడై ఉన్నాడు, మరి యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. మన ప్రభు మనల్ని కూడా నీతిమంతులుగా చేయడానికి ఆయన భూలోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆమెను రహస్యంగా విడనాడాలని ఉద్దేశించినాడు, కానీ ఆయన కూడా దేవుని చిత్తము తర్వాత నెరవేర్చినట్టుగా దూత దర్శనం ద్వారా ఆయన స్వప్నమందు చూసి మరి ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని మరి బెత్లెహేమునకు తీసుకుని వెళ్ళినట్టుగా, కుమారుడికి యేసుని పేరు పెట్టినట్టుగా, ఇమ్మానుయేలు పేరు పెట్టినట్టుగా మనము చూస్తాం. తన ప్రవక్త ద్వారా మరి చెప్పినదంతా విషయంలో, అన్ని విషయాల్లో ఈయన కూడా సహకరించిన ఒక క్యారెక్టర్ మనము చెప్పుకోవాలి. లేకపోతే మరియా
డెలివరీ విషయంలో మరి యోసేపే దగ్గరుండి అన్ని చూసుకున్నాడు అనమాట. లేకపోతే ఆమె ఒంటరి అయి ఉండేది. అది ఒక గాడ్స్ ప్లాన్ అన్నమాట. ప్రదానం చేయబడక ముందు కాదు గాని ప్రదానం చేయబడిన తర్వాతనే కన్యక గర్భం ధరించింది. ఎందుకంటే ఆమెకు హెల్ప్ చేసే వాళ్ళు ఉండాలి. మరి బంధువులు ఎలిజబెత్ జకరియా వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 3 నెలలు ఆమె వాళ్ళ ఇంట్లో ఉండి వచ్చినట్టుగా మనం చూస్తాము. కానీ డెలివరీ విషయంలో మాత్రం వారు అనుకోకుండా వాళ్ళు బెత్లెహేముకు ప్రయాణం చేయవలసి వచ్చింది. అంటే బెత్లెహేములో పుడతాడని ప్రవచనం ఉంది కాబట్టి అక్కడ ప్రజా సంఖ్య రాయడానికి అప్పుడే వాళ్ళను ప్రేరేపించి వీళ్ళు అక్కడికి ప్రయాణం అయిపోవడము, అక్కడ ఆయన పుట్టుక, మరి చాలా విషయాలు అన్నీ నెరవేరినాయి. ప్రవక్తల ద్వారా చెప్పబడిన ప్రతి విషయం కూడా నెరవేరినట్లు మనం చూస్తున్నాం. మరి ఈయన పొందిన దర్శనం చాలా ప్రత్యేకమైనది. మరి ఈయన కూడా దేవుని యందు భయభక్తులు మరి విశ్వాసము కలవానిగాని మనము యోసేపును గుర్తించాలండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 27 నుంచి 39వ వచనంలో మనకు కొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఇక్కడ బాలుడైన యేసుక్రీస్తును కదా 29వ వచనం 27 నుంచి 29 వరకు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున లూకాసు వార్త 2వ అధ్యాయము 27 నుంచి 39 వరకు నేను చదువుతాను, వినండి. అంతా మనకు తెలిసిన విషయాలే. అంత ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించటం తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయం నుండి తీసుకువచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లన్నది. ఎవరండి? సిమియోను. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు నువ్వు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని సిమియోను వారిని దీవించి అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడినాడు. మరియు నీ హృదయంలో అయితే ఒక ఖడ్గం దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరితో చెప్పిన. మరి ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తి ఉండిన. ఆమె కన్నాతో మొదలు 7 ఏళ్లు 8 సంసారం చేసి ఒక కాలం గడిచినదై 84 సంవత్సరం విధవరాలండి. దేవాలయం విడక ఈమె కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వీళ్ళిద్దరు కూడా మరి ఆయన్ని చూసి ఎంతో సంతోషించినట్టుగా మనము చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు లోకమంతటిలోని అన్ని జాతులకు ఇశ్రాయేలు వారికి కూడా మరి వెలిగిచ్చేందుకే వచ్చాడని మరి సిమియోను మరి తెలుపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదే యెషయా గ్రంథం 42:6 49:6లో ఏమని రాయబడిందంటే, అన్ని జనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను అని లేఖన భాగం నెరవేరినట్టుగా ప్రవచనాలు నెరవేరినట్లుగా బూదిగ అంతముల వరకు నీవు నేను కలుగచే రక్షణకు సాధన మొగుటకై అనే విషయాలు కూడా రాయబడినట్టు చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తెలుసు ఆయన లైఫ్ చాలా షార్ట్ పీరియడ్. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో కొన్ని పెట్టారు. ఆయన బాలుడైనప్పుడు కూడా చాలా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడంట. అవన్నీ చెప్పడానికి మనం సమయం సరిపోదు. కానీ ఇది ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అమ్మో మీ బాలుడు మరియతో అనేవాళ్ళంట. ఒక్కటి మాత్రం నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మట్టితో బొమ్మలు చేస్తున్నాడంట. అవేంటి చిన్న పిచ్చుకల్లాగా చేస్తాడంట. ఆయన చేతుల్లో చేస్తా ఉండగానే అవన్నీ ఎగిరిపోయినాయంట. అందరూ చూసి చాలా ఆశ్చర్యపోయినారంట. మళ్ళీ ఒక చిన్న బాలుడు ఆడుకుంటా కింద పడినాడంట. కింద పడి చనిపోతాడంట. అయితే ఈయన పోయి లేపుతాడంట. చిన్న బాలుడు అనమాట. అవన్నీ కొన్ని యూట్యూబ్ లో పెట్టారు. మరి అవి ఎంతవరకు కరెక్ట్ తెలియదు మనకి. కానీ అవి కూడా ఎక్స్ట్రా ఏమంటారు మర్చిపోతున్నాయి. హిస్టరీ వాళ్ళు బుక్స్ అన్ని కూడా బయటకు తీస్తున్నాం అనమాట. ఆయన బాల్యము మనకి 12 సంవత్సరాల వరకే బైబిల్లో ఉంటది. మళ్ళీ 30 years వరకు ఎక్కడ ఏం చేశాడనే విషయాలు మనకు బైబిల్లో రాయబడలేదు. ఆ విషయాలు మరి అక్కడ కొన్ని రాయబడి ఉన్నాయి. వాటిని బయటకు తీస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. లేటర్ డేస్ లో మనం వాటిని కూడా చూసుకోవచ్చు. క్రీస్తు మరి లోకమంతటిలోని అన్ని జాతులకు ఇశ్రాయేలు వారికి కూడా వెలిగించేందుకు వచ్చాడని మరి సిమియోనుకు తెలిసినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈయన యవ్వన వయసు కదా, 33.5 years లో మన కొరకు ఆయన శిలువ మనం పొందినట్టుగా లోకంలోనికి మానవ రూపంలో వచ్చిన దేవుడు, ఆయనలో ఏ పాపం లేదు, జన్మ పాపంగానే మనం చూసాం. కానీ తల్లి అయిన మరియ కన్యక గర్భం ధరించి కుమారుని కలిగింది. కానీ వాళ్ళు మరి ఆయన పురుష ప్రమేయం ఏమీ లేకుండా కానీ పుట్టినట్టుగా మనం చూస్తున్నాం.
మరి పాపం ఆయనలో ఏ పాపము లేదు, జన్మ పాపం కర్మ పాపం ఏమీ లేనివాడుగా జన్మించాడు. మనకు తెలిసి హెబ్రీ పత్రిక 7:26 పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, మరణము ఆయన్ను బంధించి ఉంచలేదు. నిర్దోషి నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, మరణము ఆయనను బంధించి ఉంచలేదు. మరి 3వ దినం ఆయన పునరుత్థానమై పొంది సజీవుడుగా ఆత్మరూపిగా మన మధ్య నివసిస్తున్నాడు. ఆయనే మన ఆదరణకర్త. తిరిగి మరి విశ్వాసుల కొరకు రాబోయే దేవుడు అయినాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని తన రెండవ రాకడ ఆలస్యం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నమ్మిన వారికి అందరికీ మరి పరలోకము, నమ్మని వారికి నరకం. ఇది మాత్రం కట్టుకథ కాదు, కానీ నిజమేనండి. ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాడు. మంది ఇది ఆడవాళ్ళ యొక్క మీటింగ్ కాబట్టి నేను మరియ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి ఈమెకు చిన్న ఏజ్ అని చెప్పుకున్నాం కదా. పాపం మ్యారేజ్ అంటే ఏమో తెలియదు, పిల్లల గురించి తెలియదు, ఎలా పెంచాలో తెలియదు, ఏమాత్రం అవగాహన లేని చిన్న వయసులో ఉన్నప్పుడే ఆమెకు దేవదూత దర్శనమిచ్చినట్టుగా చూస్తున్నాం. యవనస్తులు, మరి మరియా యవనస్తులే రాలే, యోసేపు కూడా యవనస్తులే అని మనం చూస్తున్నాం. అయితే వీటిని ఒక సాధనముగా దేవుడు వీరిద్దరిని వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరియా సాధారణమైన పేద యవనస్తురాలు, ఎంతో దేవుని భయభక్తులు గల స్త్రీగా మనము చూడవచ్చు. కన్యక, స్త్రీ కాదు, స్త్రీ అనడానికి ఇంకా టైం ఉంది ఆమెకి. అయితే చిన్న వయసులోనే దేవుని దర్శనాన్ని ఆమె పొందినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి ఎంత అవసరమైన వ్యక్తిగా చూస్తున్నాం. ఆయన ఆమెను గుర్తించి ఆమె దేవుని కృపను పొందినట్టుగా మనం చూస్తున్నాం. ధన్యురాలనబడింది ఆమె. మరి ఎన్నుకొనబడిన ప్రత్యేకమైన కన్యక. మరి దానియేలు వలె ప్రార్థనా పరురాలనుకోవచ్చు, గిద్యోని వలె వాదించని స్త్రీ అనుకోవచ్చు, యోనా వలె ప్రశ్నించని స్త్రీ అనుకోవచ్చు, అబ్రహాము వలె మాట విని విశ్వాసము కలిగిన స్త్రీగా మనం చూడవచ్చు, దావీదు వలె విధేయురాలైనట్టు చూస్తాం, ఇశ్రాయేలు వలె సనుగు కొనని స్త్రీగా చూస్తాం, మోషే వలె సాకులు చెప్పని స్త్రీగా చూస్తాం. క్రీస్తు కొరక ఎన్నో నిందలు, అవమానాలు, శ్రమలు, మరి శారీరక శ్రమలైతేనేమి, మానసిక శ్రమలైతేనేమి అన్నీ ఆమె భరించింది చిన్న వయసులోనే. మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించింది. ఏ ఆదరణ లేకుండా ఎవరు కూడా ఆమెను ఆదరించేవాళ్ళు కానీ, ఆమెకు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, ఆమెను ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ, ఆమె బాగోగులు చూసేవాళ్ళు కానీ ఎవరు ఉన్నట్టుగా మనకు కనిపించరు. కానీ ఆప్తులు లేకుండా ఒంటరిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పౌలు వలె ఏ కష్టంనకైనా మరి సాహసించిన స్త్రీగా మనం చూస్తాం. బిడ్డను ఎంతో భయభక్తుల్లో పెంచినట్టుగా చూస్తున్నాం. ఎన్నో బాధ్యతలు ఆమె స్వీకరించిన స్త్రీగా చూస్తాం. దేవుని దయను పొందిన స్త్రీగా చూస్తాం. భర్తకు లోబడిన స్త్రీ, మరి త్యాగము, సమర్పణ కలది స్త్రీగా చూస్తున్నాం. క్రీస్తును కన్నది. ఆత్మీయ బిడ్డలను కంటకు మనం శ్రమ పడుతున్నాము, ప్రయాణాలు చేస్తున్నాము, అవమానాలు భరిస్తున్నాము, శ్రమను సహిస్తున్నాము అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఆ స్త్రీ మరి ప్రభువును కనటానికి 250 కిలోమీటర్లు ప్రయాణం చేసినట్టుగా చూస్తున్నాం. 1 వీక్ ప్రయాణం చేసి బెత్లెహేంకి వెళ్ళి అక్కడ కుమారుని కన్నది. మరి మనం కూడా ఆత్మీయ బిడ్డలను కనాలంటే ఎంతో శ్రమ పడాలి. మరి లేకపోతే ఊరికే ఆషామాషిగా మనం బిడ్డల్ని కనలేము. మరి ప్రార్థన చేయాలి, వారి కోసం మనం చేతనైన సహాయం చేయాలి, ప్రార్థన చేయాలి కదా. వాళ్ళని మనము చేరదీయాలి. బిడ్డ మరి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు అన్నీ కూడా ఆమె చిన్నతనం నుంచి 30 years వరకు ఎంతో అనుభవము ప్రభు ద్వారా పొంది ఉంటది. మరి రాహోబుల ఆమె గుండెలు కూడా కరిగిపోయి ఉంటాయేమో. మరి పరిశుద్ధాత్మను గర్భం ధరించిన స్త్రీ, బంధుప్రీతి గల స్త్రీ కదా. అందుకే జకరియా, ఎలిజబెత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెతో ఉండి 3 months ఉండి మరి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈమె కూడా ఒక మానవ స్వరూపమే, కానీ ఈమె దేవత కాదు. ఈమెను పూజించవలసిన అవసరం లేదు. ఈమె ఒంటరిగా మరి అలాగే లేదు, కానీ మ్యారేజ్ చేసుకునింది. యోసేపుతో మ్యారేజ్ చేయబడింది. తర్వాత సహోదరులు కూడా ఉన్నట్టు మనం లేఖన భాగాల్లో చూస్తాం. ప్రభు విషయంలో ఎన్నో మాటలు విని తన హృదయంలో దాచుకున్న స్త్రీగా మనం చూస్తున్నాం. మనం కూడా మన ప్రభు గురించి ఎన్నో మాటలు వింటున్నాం, హృదయంలో దాచుకుంటున్నామో, వదిలేస్తున్నామో, మేలు పొందుతున్నామో అని మనము గ్రహించుకోవాలి. మరి ప్రభు కొరకు ఎన్నో నిందలు, అవమానాలు పొందినట్టుగా చూస్తున్నాం. మరి క్రీస్తు జన్మం అనేది ఎంతో మందికి, సర్వ మానవాళికి ఒక సంతోషకరమైన వార్త. ప్రపంచమంతటా ఈ వార్త ప్రకటించ
ప్రకటించబడింది, ప్రకటించబడాలి. మరి ఆయన చేసిన సేవ ఓన్లీ 3.5 years ఏనండి. సంచరించిన ప్రదేశాలు కూడా ఇజ్రాయెల్ ప్రాంతంలో మాత్రమే సంచరించాడు. అది ప్రపంచం నడిబొడ్డున ఉన్న ప్రాంతం అని మనకు తెలుసు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మానవజాతి అంతటికి ఆయన సృష్టికర్త, సజీవమైన దేవుడు, పరలోకమునకు మార్గం ఎరిగిన ఏకైక వ్యక్తి. మనకు ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. యోహాను సువార్త 14:6 చూస్తాం కదా. ఆయన ఆది అయింది, మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడైనట్టుగా మనం చూస్తాం. మరి ఇంతవరకు ఆయన మరణం జయించి తిరిగిన లేచినవాడు. ఇంతవరకు చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి అంటూ ఒక్కరు కూడా లేరండి హిస్టరీలో, మన ప్రభువు మాత్రమే. కాబట్టి నిర్గమకాండం 15:11 చెప్పబడినట్లు, వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడు మన ప్రభు. అట్టి దేవుని కలిగి ఉన్న మనం కూడా ధన్యులమే అని చెప్పుకోవచ్చు. మరి ఇది క్రీస్తు యొక్క జన్మం యొక్క వృత్తాంతం అని నేను చెప్తున్నాను. ఒక పాట అండి, నాకు చాలా ఇష్టం. అది క్రిస్మస్ పాట. ఒక వచనం పాడతాను. రారే చూతము రాజసుతుడి రేవి జనన మోజను, రాజులకు రాజు మేసియ, రాజులకు రాజు మేసియ, రాజితాంబకు తేజమెదిగో. రారే చూతము రాజసుతుడి రేయి జనన మాయను, దూతగణములం తేరి చూడరే, దైవవాకులం తెల్పగా. దేవుడే మన దీన రూపున, దేవుడే మన దీన రూపున, ధరణి కరిగే నీ దినమున, ధరణి కరిగే నీ దినమున. రారే చూతము రాజసుతుడి రేయి జనన మాయను. కళ్ళు కాదిది కలయు కాదిది, గొల్లపోయల దర్శనం, తెల్లగానది తేజరిల్లెడి, తారగాంచరే కరగరారే. రారే చూతము రాజసుతుడి రేయి జనన మాయను, రాజులకు రాజు మేసియ, రాజులకు రాజు మేసియ, రాజితాంబకు తేజమదిగో. రారే చూతము రాజసుతుడి రేయి జనన మాయను. నాల్మ ఎస్తేర్ వందనాలు. దేవుని స్తోత్రం. చాలా వందనాలు. ఈ దినాలలో డిసెంబర్ మాసంలో అనేక మంది యేసుని జననం గురించి స్మరణ చేసుకుంటున్నారు. మన జీవితాల్లో ఎన్నో ఏళ్ళ నుంచి, మనకు ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాల నుండి యేసు యొక్క జననం గురించి మనము వింటూనే ఉన్నాము. ఎన్నో కొత్త కొత్త విషయాలు కూడా మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఈ దినము కూడా దేవుడు మనకు అనేకమైన ఇవి పాతవి విన్నవి అయితే కూడా అనేకమైన కొత్త విషయాలుగా మనకు వినటకు ఎంతో సొంపుగా ఉన్నాయి. నిజంగా దేవుని యొక్క జననము, ఆయన చరిత్ర పురుషుడు అనమాట, సర్వ సృష్టికర్త, అదృష్టుడు. అదృష్టు అంటే మనము కనిపించని వాడని, శాశ్వత కాలము ఉన్నటువంటి దేవుడు. అతని మీద రాజ్యభారం ఉంది. దావీదు వంశంలో నుండి వచ్చినటువంటి వాడు. తర్వాత నీతి న్యాయములను జరిగించే దేవుడుగా ఉంటున్నాడు అనమాట. ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. తర్వాత అక్క వినపడటం లేదా? వినిపిస్తుంది.
వినిపిస్తుంది ఎస్తర్, వినిపిస్తుంది. అదే డిస్టర్బెన్స్ గా ఉంటే. ఏదో మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఆది కాండంలో మనం చూస్తున్నాం కదా, స్త్రీ సంతానం నుండి జన్మించినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే ఈ లోకంలో మనం అందరం పురుషుని ద్వారానే మనము మన పిల్లలకు జన్మ ఇచ్చినాము. అయితే యేసు ప్రభు స్త్రీ ద్వారా జన్మించినటువంటి దేవుడు. తర్వాత బిలాము కూడా ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవచించాడు. తర్వాత మోషే ఈ విధంగా ఈ యొక్క ఆది కాండములో ముందు యేసు పుట్టక ముందే వీరందరూ అతని యొక్క జన్మ రహస్యాన్ని మనకు తెలిపినట్లు మనం చూస్తున్నాము. తర్వాత క్రియల్లోను ప్రవర్తనలోను మరియా కన్యక గా పుట్టినట్లు, తర్వాత ఆయన పంచగాయ